చెప్పరా? నీకు గట్స్ ఉంటే ముందది టెలికాస్ట్ అయ్యేలా చూడు. అందరూ చూస్తే ఏమనుకుంటారు? మీరు లవర్స్ అనుకుంటారు. నీకు దమ్ముంటే అలాగే నానమ్మా, నువ్వేం కంగారు పడుకో, వెంటనే వచ్చేస్తాను. అవును మూర్తి గారు, ఒళ్ళు వేడెక్కిందంట, వెంటనే రమ్మంటుంది మా నానమ్మ. నన్ను డ్రాప్ చేస్తారా? నా స్కూటర్ మీద నిన్ను తీసుకెళ్తే అంతంత మాత్రం పడే బ్రేకులు కూడా పడవ తల్లి. మరి ఇప్పుడు ఎలా అండి? నాకు తెలీదు, మీ దారి మీరు చూసుకోండి. హలో హలో, ఏమే సార్? ఆ కిలాడి లేడీ ఇరకాటంలో పడేసింది. సార్, మీరు ఇంకా అలేఖ్య గారిని నమ్ముతున్నారా? నా టెన్షన్ నాకుంటే మీ గోల్ ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇంకా వెళ్ళలేదా? ఉండనివ్వండి, అలేఖ్య గారు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏమైంది సార్? వీడియోని టీవీలో వచ్చేలా చేయమంటుందండి. రామచంద్ర, కృష్ణ, ఈ రెండు నేను అనేసుకున్నాను. అయినా అలా ఎలా టెలికాస్ట్ చేస్తారండి? నో, వద్దు సార్, తొందర పడితే నా జీవితం బొగ్గిపాలవుతుంది సార్. అలా చెయ్యనండి. సరే సార్, బాయ్, టేక్ కేర్. నీ మెళ్ళలో ఆ మూడు ముళ్ళు పడగానే డబ్బు నీ ఇంటికి వస్తుంది. నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది. వస్తుందరా, ఇంకా నీ పెళ్ళి అయిపోతుందని, నువ్వు డ్యూటీకి రానవసరం లేదని అప్పు అంటే ఎందుకు సరే అన్నావు? నేను మీకు దూరం అవడానికి పెళ్ళే సాయం చేస్తుంది అనుకుంటున్నాను సార్. చెప్పు వసుంధరా, నా హార్ట్ ఫ్రెండ్ నాకు చూపిస్తానని చెప్పావు. నా లైఫ్లో సంతోషం అంటే ఏంటో పరిచయం చేస్తున్న నువ్వు ఒక అనామకురల్లా కనుమరుగైపోతుంటే నాకెలా ఉంటుందో చెప్పు. నిజం చెప్తున్నాను వసుంధరా, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సార్, నాకు ఇష్టం లేదు సార్, కానీ ఈ పెళ్లి జరగాల్సిందే. నాకు పెళ్ళి అవ్వాలి కదా సార్. వాడితో అవ్వకూడదు. ఆ జోగేందర్ గారు వేస్ట్ ఫెలో వస్తుందిరా, వాడు నీకు తగడు. అసలు అలాంటి వాడితో నువ్వు బతకలేవు. ఎందుకైనా మంచిది నా మాట విను వసుంధరా, నేను చెప్పేది విను. వాడితో ఈ పెళ్లి నీకొద్దు. నువ్వు ధైర్యం చేస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది. అయ్యో లేవండి, మెల్లగా మెల్లగా రండి. రోడ్డు మధ్య నడుస్తున్నారేంటి పెద్దాయన? ఎక్కడికి వెళ్తున్నాను తెలీదమ్మా. మీ వాళ్ళెవరూ లేరా? ఎవరూ లేరు. భోజనం చేసి 4 రోజులయ్యింది. వాట్? భోంచేసి 4 రోజులైందా? అవును బాబు. చేయి చూసి జ్యోతిష్యం చెప్పే నాకు చేయి చాచటం అలవాటు లేదు. తినడానికి చేయి చాచాలన్నా
సిగ్గేస్తోంది. 10 మందికి మంచి చేసే మీకు భోజనం కూడా లేకుండా చేసిన ఆ దేవుణ్ణి ఏమనాలో తెలియడం లేదు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ముందే రాసుంటుంది నాయన. ఈరోజు మీరిచ్చే 100 రూపాయలతోటే నేను భోజనం చెయ్యాలని రాసి పెట్టుంది. ఏది మన చేతిలో లేదు నాయన. పెద్దయినా అవునమ్మా, ఇప్పుడు నేను మీకు జాతకం చెప్పాలి. మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. దాంతోటే నేను ఈ పూట భోజనం చెయ్యాలి. అయ్యో పెద్దయినా, మీరు భోజనం చేయడానికి జాతకమే చెప్పనవసరం లేదు. వసుంధర జాతకం చెప్పిస్తే తనకు మంచి జరుగుతుందో లేదో తెలుస్తుంది కదా. నువ్వు ఆగు వసుంధర. సరే పెద్దనా, నా జాతకం ఏంటో నాకు తెలుసు. నా ఫ్రెండ్ వసుంధరకి జాతకం చెప్పండి. తన ఫ్యూచర్ ఏంటో చెప్పండి. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే. ఒకవేళ ఈ పెద్దయిన కూడా ఆ సోదమ్మ చెప్పిన మాటలే చెప్తే? ఎందుకు భయపడుతున్నావు వసుంధర? ఇది నీ చెయ్యి. సో ఈ చేతిని ఎవరు పట్టుకోవాలో వాళ్లే పట్టుకోవాలి. తను ఒక శ్రీమంతుడు. గొప్ప వ్యక్తిత్వం కలవాడు. నీ మీద సంపూర్ణమైన ప్రేమ కలవాడు. నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేనివాడు. నీకు దగ్గరగానే ఉన్నాడమ్మా. అంటే అంటే పెద్దనా, ఇంకా వివరంగా తెలిసే సమయం అతి సమీపంలోనే ఉంది నాయన. ఈ లోపులే ఓ క్రూర మృగం తన చేయి పట్టుకోవాలని చూస్తోంది. రాక్షస కోణంలో పుట్టిన ఆ పశువు నీ చేయి పట్టుకుని ఎగిరిపోవాలని చూస్తున్నాడు. కరెక్ట్ పెద్దనా, కళ్ళతో చూసినట్టు చెప్పారు. కానీ పెద్దయినా వసుంధర పక్కన నేనుండగా నేరుగా రాక్షసుడే దిగి వచ్చినా సరే తనని నా నుంచి వేరు చేయలేడు. వసుంధర నా మనిషి, వసుంధర నా మనిషి. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వసుంధరాన్ని కాపాడుకుంటాను. మంచిది నాయన. జాగ్రత్త పడకపోతే
నష్టం జరిగిపోతుంది. అమ్మాయికి కావలసిన వాళ్ళే తనకి అపకారం చేసే అవకాశం ఉంది. అలా జరగనే ఉంది పెద్దాయన, నేను చూసుకుంటాను. ఉండండి, మీ భోజనానికి డబ్బులు తీసుకొస్తాను. మిమ్మల్ని చూస్తుంటే సోదమ్మ చెప్పినట్టు జరుగుతుందేమోనని భయంగా ఉంది సార్. మీలాంటి మంచి మనిషి జీవితంలో తోడుంటానంటే ఏ ఆడపిల్ల వద్దంటుంది సార్. కానీ నాకంత దురాశ లేదు సార్. మీరు కోరుకున్న మీ హార్ట్ ఫ్రెండ్ని మీరు చేరుకోవాలి, మీరు సంతోషంగా ఉండాలి. పెద్దాయన, నేను మీకు 100 రూపాయలు ఇస్తానని మీరు జాతకం చెప్తే ఎలా? ఇదిగో, ఈ వ్యాలెట్లో ఉన్న మొత్తం అమౌంట్ మీకే ఇస్తున్నాను, మీరు తీసుకోవాల్సిందే. కుదరదు నాయన. ఎందుకు కుదరదు? మొత్తం ఇస్తున్నాను, మీరు తీసుకోవాల్సిందే. ఇదేంటి వస్తుందిరా, నా వ్యాలెట్లో 25,000 ఉండాలి. గుర్తు చేసుకోండి సార్, ఎవరికైనా ఇచ్చారో లేకపోతే ఎక్కడైనా పెట్టారో. ఓ షట్, పొద్దున అమ్మకి ఏదో చేంజ్ కావాలంటే 25,000 ఇచ్చేసాను. సారీ పెద్దాయన, ఏదైనా ఏటీఎం దగ్గరికి వెళ్ళా. రండి, నా కార్లో కూర్చోండి. నాకు 100 రూపాయలు చాలు నాయన. ఈ సమయంలో అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి మీకు, తీసుకోవడానికి నాకు అవకాశమే లేదు. మీరు చెప్పినట్టు నా దగ్గర ఇవ్వడానికి నా దగ్గర 100 రూపాయలు కూడా లేదు. ఉంటుంది నాయన, శ్రద్ధగా చూడు. లేదు వసుంధరా, నీ దగ్గర ఉన్న క్యాష్ ఉందా? సార్ ఇటు ఇవ్వండి, నేను చూస్తాను. సార్ మీ వాలెట్లో 100 రూపీస్ ఉన్నాయి. మీరు మనిషిలా కనిపిస్తున్న దేవుడు, అహంకారంతో ఏదో మాట్లాడాను, నన్ను క్షమించండి. ఈ 100 రూపాయలు తీసుకోండి. ఆయుష్మాన్ భవ. ఇద్దరూ కలకాలం కలిసి జీవించండి. వసుంధరా, ఆయన ఏమన్నారు?
అది అంటే ఎప్పటికీ మనల్ని మంచి ఫ్రెండ్స్ గానే ఉండమని దీవించి వెళ్తున్నారు సార్. ఎస్, చూసావా, నేను చెప్పాను మనల్ని ఎవరు విడదీయలేరని. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లుల్లోన తడిసెను ఆనందాన పలికెను మదివీణ. మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లుల్లోన తడిసెను ఆనందాన పలికెను మదివీణ. మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె పూలవాన మల్లె ఏమిట్రా పువ్వులు మల్లె పువ్వులని ఏం పట్లవి? పూలు పూలు అలా అలా చల్లుతుంటే అత్తమావయ్యాలు నా పెళ్లికి దేవుళ్ళ నడిచొస్తాను. జోగేంద్ర, అలాంటి హంగు ఆర్బాటాలు వద్దని ముందే చెప్పా నీకు. రే, వాడేమైనా పాడ మీద పూలు చల్తానంటున్నాడు ఏమిట్రా? మీరు రావడానికే కదా పూలు చల్తానంటున్నాడు. అమ్మాయి పెళ్ళయ్యాక ఊరేగింపు చేసేటప్పుడు హడావిడి చేసినా బాగుంటుంది, కానీ మేం వచ్చేటప్పుడు చేస్తే బాగోదు అత్తయ్య. నోరు మూసుకొని ఉండవే. ఇప్పుడు నిజంగానే నీ మీద ఏదో పూలు చల్లుతున్నట్టును తెగ ఫీల్ అయిపోతున్నావు. రే, నీ ఇల్లు నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో. డబ్బులు మాత్రం నాకే ఇవ్వు. మీ అందరికీ ఖర్చు పెట్టడం తెలీదు, ఎలా ఖర్చు పెట్టాలో నేనే చూసుకుంటాను. వసుంధరా, ఆ జోగేందర్ని పెళ్లి చేసుకుంటే నీ ఫ్యూచర్ ఏమవుతుందో తెలుసా? అలాంటి వాడితో పెళ్లి నిర్ణయం అయిపోయినప్పుడే నా ఉనికిని కోల్పోయాను సార్. అది కాదు వసుంధరా. ప్లీజ్ సార్, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా జాతకం ఏంటో మీకు తెలుసు కదా. ఛ,